Welcome to Bikki News, daily current affairs for competitive exams. Today we discuss about current affairs on 14th February 2025 in Telugu and in English. Please like our videos, it improves our views. Which currency notes have been recently released by RBI with the signature of the new governor Sanjay Malhotra? 50 rupees currency notes. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఏ కరెన్సీ నోట్లను నూతన గవర్నర్ అయిన సంజయ్ మల్హోత్రా సంతకంతో విడుదల చేసింది. 50 రూపాయల నోట్లు. With which organization has ISRO developed a semiconductor for space experiments? IIT Madras. ఇస్రో ఏ సంస్థతో కలిసి అంతరిక్ష పరిశోధనల కోసం నూతన సెమీకండక్టర్ను అభివృద్ధి చేసింది? ఐఐటి మద్రాస్తో కలిసి. India has come first in the Para Archery Asia Cup 2025. How many gold medals has India won in this tourney? 6 gold medals. పారా ఆర్చరీ ఆసియా కప్ 2025లో భారత్ పతకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఎన్ని బంగారు పతకాలను ఈ టోర్నీలో భారత్ గెలుచుకుంది? 6. Where did Draupadi Murmu inaugurate the International Women's Summit 2025? బెంగళూరు. అంతర్జాతీయ మహిళా సదస్సు 2025ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడ ప్రారంభించారు? బెంగళూరు. What is the theme of World Radio Day 2025? Radio and Climate Change. ప్రపంచ రేడియో దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? రేడియో మరియు వాతావరణ మార్పు. According to the Niti Aayog report, which state or union territory spends the highest percentage of its GDP on education? జమ్మూ అండ్ కాశ్మీర్. నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం ఏ దేశం లేదా కేంద్రపాలిత ప్రాంతం తమ యొక్క జీడిపిలో అత్యంత భాగాన్ని విద్య కోసం వినియోగిస్తున్న జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది? జమ్మూ అండ్ కాశ్మీర్. Where did Narendra Modi inaugurate the Murugan Temple? జకార్తా. ఇటీవల ఏ నగరంలో ప్రధాని నరేంద్ర మోడీ మురుగన్ టెంపుల్ను ప్రారంభించారు? జకార్తా. Who is the new CEO of Nokia? జస్టిన్ ఒటార్డ్. నోకియా యొక్క నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? జస్టిన్ ఒటార్డ్. Which state will host the 2027 National Games, that is 39th National Games? మేఘాలయ. 2027లో జరిగే 39వ జాతీయ క్రీడలకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? మేఘాలయ.
Where is the India-Egypt military exercise called Cyclone 2025 being held? Rajasthan. భారత్ ఈజిప్ట్ దేశాల మధ్య జరిగిన సైక్లోన్ 2025 సైనిక విన్యాసాలకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది? రాజస్థాన్. Which countries are the partners in the Lord Buddha Tri-Nation Tri-Service Expedition? India, Nepal and Sri Lanka. లార్డ్ బుద్ధ ట్రైనేషన్ ట్రైసర్వీస్ ఎక్స్పెడిషన్ కార్యక్రమంలో సభ్య దేశాలు ఏవి? భారత్, నేపాల్, శ్రీలంక. What is the mission set up by the Center to establish 2 gene banks for food security? జ్ఞాన్ భారతి మిషన్. ఆహార భద్రత కోసం తాజాగా కేంద్రం 2 జన్యు బ్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఏర్పాటు చేసిన మిషన్ పేరు ఏమిటి? జ్ఞాన భారతి మిషన్. Thank you for watching Bikki News. Please like, share and subscribe our channel. Thank you.